గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ విళ్ళ. ఏపీలో రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలకు కాదేది అనర్హం. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమ్మల్ని అడిగారు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చామని, టీడీపీని అడగకుండానే చంద్రబాబు మద్దతు ప్రకటించారని వైసీపీ ఎద్దేవా చేస్తుంటే, ద్రౌపది ముర్మును కలవనీయకుండా వైసీపీ నాయకులు జగన్ మార్క్ రాజకీయం చేశారని, అయినా కూడా తమ నాయకులతో ఆమె కలిశారని, దేశ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాధాన్యత బీజేపీకి తెలుసని టీడీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం షరతులు పెట్టాలని, ఇంతకు మించిన అవకాశం మరొకటి రాదని వైసీపీని డిమాండ్ చేసిన టీడీపీ సైతం పోటాపోటీగా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలపడానికి కారణం ఏంటి? రాష్ట్రపతి ఎన్నికను వైసీపీ టీడీపీలు బీజేపీకి దగ్గర అవడానికి ఉపయోగించుకుంటున్నాయా? రాష్ట్ర ప్రయోజనాలు వీళ్లకు పట్టవా? ద్రౌపది ముర్ముకు వైసీపీ టీడీపీల పోటీ మద్దతు ఎందుకు? ఇదే అంశానికి సంబంధించి ఇవాళ బిగ్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఈ బిగ్ డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా శివరాం ప్రసాద్, లింగమనేని గారు, నిన్న అనూహ్య పరిణామాల మధ్య మీ నాయకులతో, అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ మిగిలిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి భేటీ అయ్యారు. ఈ భేటీ ఎప్పుడు కన్ఫామ్ అయింది అంటే నిన్న కన్ఫామ్ అయిందని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే షెడ్యూల్లో లేదట, అప్పటికప్పుడు పెట్టారట. టీడీపీ నాయకులు కొంతమంది ఏం చెప్తున్నారంటే, మీలాంటి నాయకులు జగన్ మార్క్ రాజకీయం చూపించారు, ముర్మును కలవనీయకుండా చేసే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. నిజంగా అలా జరిగిందా? అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ అయింది? నమస్కారం కేశవ్ గారు, రవిశంకర్ సార్. రవిశంకర్ గారు, ప్యానెల్ వాళ్ళ మిత్రులందరికీ నమస్కారం. నిజానికి ఇప్పుడు ద్రౌపది కిందసారి ఒకసారి మనం డిస్కస్ చేసామండి. అవును సార్, నిన్న కూడా డిస్కస్ చేసాం అభ్యర్థిత్వం గురించి. ఇప్పుడు కాదు, అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే మన ఈ 99 టీవీలోనే ఒక డిస్కషన్ జరిగింది. ఆ రోజునే చెప్పడం జరిగింది ఏంటంటే, చాలా మంచి సెలక్షన్ చేశారు. మంచి ఒక సామాజిక పరంగానే కాకుండా, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సంతాలు తెగకు చెందిన వాళ్ళు, ఎస్టీ. అంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద ఆనాడు సంతాలు తిరుగుబాటు జరిగిన దాంట్లో నలుగురు ముర్ము సోదరులు దానికి నాయకత్వం వహించారు. ఆ వారికి సంబంధించిన, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా, ఆ రాజకీయ నాయకురాలిగా ఒక మంచి దీనిగా ఒక సెలక్షన్ చాలా గొప్పగా ఉందని ఆ రోజే చెప్పడం జరిగింది. అవునండి. తర్వాత సరే, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపడం అనేది సరే అందరూ స్వాగతించిన విషయమే. వేరే వేరే ఎవరికన్నా ఏదన్నా ఉంటే అది వేరే సంగతి. కాకపోతే ఆ రోజునే, ఏ రోజునైతే వారిని అభ్యర్థిగా ప్రకటించారో, మన పట్నాయక్ గారు, ఒరిస్సా ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ గారు ఆ రోజునే వారికి మద్దతు ప్రకటించారు. అంటే ఎప్పుడైతే మద్దతు ఒరిస్సా నుంచి వచ్చిందో ఆ రోజునే ద్రౌపది ముర్ము గారికి దాదాపు 51.6% ఎంతో ఓటింగ్ వచ్చింది. అంటే మెజారిటీ వచ్చేసింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ప్రకటించారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు విషయానికి వచ్చేటప్పటికి వారి మీద ఏదైతే అపవాదం వచ్చిందో, ఏంటి, సత్యకుమార్ గారు ప్రకటన ఉంది, అడక్క ముందే ప్రకటించారు, మేము అడగలేదు అని. దాని మీద సరే వివాదం కట్టిపెడితే, సత్యకుమార్ గారు ఏమి చిన్న లీడర్ కాదు, ఆయన ఏమి చిన్న నాయకుడు కాదు. ఒక పెద్ద రాష్ట్రం యూపీ మొన్న జరిగిన యూపీ ఎన్నికల్లో, యూపీ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఆయన. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ. తర్వాత బీజేపీ అగ్రనాయకత్వంతో సంబంధాలు ఉన్నాయి వారికి. చాలా నిబద్ధత కలిగి ఉండే వ్యక్తి తప్ప ఆషామాషిగా ఒక వ్యాఖ్యలు చేసే వ్యక్తి కాదు. దాని అనకమాల ఎందుకని, ఏం జరిగిందనేది ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత ఆయన వ్యాఖ్యలను ఖండించింది కూడా పార్టీ కాదు. ఇక్కడ మీరు గుర్తించండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 13 మందితో ఒక కోర్ కమిటీ వేశారు. ఆ 13 మందిలో సత్యకుమార్ గారు ఉన్నారు.
దానికి స్పెషల్ ఇన్వైటీస్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వ ఇన్ఛార్జి, పార్టీ ఇన్ఛార్జి మంత్రి గారు మురళీధరన్ గారు, అట్లాగే సునీల్ దేవర్ గారు, శివప్రకాష్ గారు, వీరు ముగ్గురు ఎవరో ఖండించింది ఎవరు? ఒక మంత్రి షెకావత్ గారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది. కొంత దాంట్లో ఎక్కడో తేడా ఉందా అనేది. సరే మనకు సంబంధం లేదనుకోండి, ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయం. కాకపోతే మాకు సంబంధించి వీళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావట్లా. అంటే వీళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు కదా అని చెప్పి రాష్ట్రపతి విషయంలో కూడా బీజేపీ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నారు వీరు. ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకోండి, ఉద్ధవ్ ఠాకరే గారు కూడా ప్రకటించారు కదా మద్దతు నిన్న. అవునండి. చంద్రబాబు గారికి సోమవారం ఒక అగ్రనాయకులు, బీజేపీ అగ్రనాయకులు ఫోన్ చేసి మాకు ద్రౌపది ముర్ము గారికి మద్దతు ప్రకటించమని అడిగిన తర్వాత మాత్రమే ఆయన స్ట్రాటజీ కమిటీ మీటింగ్ పెట్టి మద్దతు ప్రకటించారు. అది అయిన ఎవరు తర్వాత సార్ అడిగింది ఎవరు చెప్పొచ్చు కదా ఓపెన్ గా. అది మనం చెప్పాల్సిన అవసరం అదే సార్, అడిగింది ఎవరో చెప్తే ఆయన అడిగారో లేదో ఆయనే చెప్పేస్తారు కదా. ఇప్పుడు సత్యకుమార్ గారు, లేదు సార్ ఒక పాయింట్ సార్, ఇక్కడ సత్యకుమార్ గారు బీజేపీ నేషనల్ సెక్రటరీ, ఓకే, ఆయన కామెంట్ చేశారు మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు అని చెప్పేసి. వెంటనే షెకావత్ గారు కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రి షెకావత్ గారు ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సత్యకుమార్ గారు చిన్న స్థాయి వ్యక్తి కాదు బీజేపీలో అని చెప్పి, బీజేపీలో చిన్న స్థాయి వ్యక్తి కాదని చెప్తున్నారు. అంతకు మించిన లేదు సార్, అంత సార్ చెప్పండి. ఓకే, అదే అందరూ ప్రకటించారు కదండి, అందరూ మోదీ గారు చెప్పాలి, అమిత్ షా చెప్పాలి, నడ్డా చెప్పాలి అంటే కాదు కదా. లేదండి, రాష్ట్రానికి సంబంధించి సోము వీర్రాజు గారు ఎందుకు ప్రకటించలా, ఇక్కడ కోర్ కమిటీ సభ్యులు ఎందుకు ప్రకటించలా, ఇక్కడ ఇన్ఛార్జెస్ ఎందుకు ప్రకటించరా? అదే సార్ ఏదో డౌట్ ఉంది, అదే అడుగుదాం సార్. ఇంకొక పాయింట్ సార్, నాకు అడిగిన దాంట్లో మీరు ఇద్దరు అడిగిన దాంట్లో ఒకటి సమాధానం నేను చెప్పాను. ఒక అగ్రనేత చేసిన తర్వాతే చంద్రబాబు గారు స్పందించారు. కాదు అనుకుంటే బీజేపీ వారు స్పందిస్తారండి, స్పందించినవండి కాదు అనుకుంటే. కానీ నిన్న ద్రౌపది ముర్ము గారు కలిసిన తర్వాత అర్థమైంది కదా, ఆవిడ్ని కలవకుండా చేయటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే. అసలు మీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ ని మొత్తం దేశం మీద రుద్దుదామని ట్రై చేయటం అనేది సమంజసం కాదు. దీనికి వీరి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది సాక్షాత్తు హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు. క్వశ్చన్ లేదు, టీడీపీతో కూడా కలుస్తారు, భేటీ అవుతారు. భేటీ అవ్వకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ మేమేదో మద్దతు ప్రకటించాం అడగకుండా అంటారు. అసలు అడగటం కాదండి, ఇక్కడ అడిగినా అడగకపోయినా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత 20 ఏళ్లలో 3 సార్లు మేము వివిధ పార్టీలకు వివిధ వ్యక్తులకి మద్దతు ఇచ్చాం, 2 సార్లు మేము ఇవ్వాల. అయితే 2012కి వచ్చేటప్పటికి 2012లో న్యూట్రల్ గా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ గారు సంగ్మా గారు పోటీ చేసినప్పుడు ఆ రోజున జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేసింది సోనియా గాంధీ అని చెప్పిన వ్యక్తి ఆ పార్టీగా ఓటేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఓటేసి విపక్షాల అభ్యర్థిగా సంగమా గారు జైలుకి వెళ్ళి కలవటానికి, జైలు దగ్గరికి వెళ్తే కూడా కలవటానికి నిరాకరించారు. అంటే స్పష్టత మాకుంది. ఆయనకి స్పష్టత ఏంటంటే ఆయన వ్యక్తిగత అవసరాలు, మాకు అది కాదు. మాకు సామాజిక అవసరాలు, పార్టీ పరిస్థితి, ఏది మేము అనుకుంటామో, ఏది మా నాయకుడు తీసుకుంటాడో చంద్రబాబు గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో ద్రౌపది ముర్ము గారికి చంద్రబాబు గారు సహకరించడానికి వాగ్దానం చేశారు, చేస్తారు. దాంట్లో ఎక్కడ రైట్ సార్, అలాగా సార్ తమకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు చెప్తున్నారు కదా, అలాగా సార్ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది కాబట్టి, ఆయనకి జైలుకు పంపించింది కాబట్టి, తమకు నష్టం చేసింది కాబట్టి, తనకు నష్టం చేసింది కాబట్టి మద్దతు ఇచ్చారు, ఆయనకు మద్దతు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు కదా సార్. ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో మరి అధికార ప్రతిపక్షాలు, అలాగా సార్ అధికార ప్రతిపక్షాలు రాష్ట్రానికి అన్యాయం జరిగింది సార్, ఇక్కడ నో డౌట్ దానిలో.
రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి అధికార ప్రతిపక్షాలు. ఇప్పటికీ కూడా 8 ఏళ్ళు అవుతున్నా, విభజన జరిగి 8 ఏళ్ళు అవుతున్నా అపరిష్కృతంగా ఉన్నాయి సార్ అనేక విభజన హామీలు. దాంతోపాటు రాజధాని మీద ఒక క్లారిటీ లేదు మనకి. ఇటువంటి సమయంలో నిన్న మొన్నటి వరకు కండిషన్స్ పెట్టండి, ఇదే మంచి అవకాశం, ఇంతకు మించిన మరి సువర్ణ అవకాశం రాదు అని చెప్పిన టీడీపీ నాయకులు కూడా మరి అడగకుండానో అడిగో మరి మద్దతు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది ఎట్లా ఉందంటే, ఇది మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, ఎలా ఉంది సార్ చెప్పండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి, మెడలు వంచి సాధిస్తానన్న ఆయన మెడలు వంచి సాగిలు పడిపోతున్నాడు. మేము పోరాటం చేయటానికి మాకు అక్కడ అంత బలం లేదు కాబట్టి అయినా మేము చెప్పాం, మీరు కలిసి అందరితో కలిసి వెళ్తే మేము కూడా మీకు మద్దతు ఇస్తాం, మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళినా మా పార్టీ తరఫున మేము బృందాన్ని పంపిస్తాం, అఖిల పక్షాన్ని ఎవరు అడుగుదాం అంటే స్పందించని వ్యక్తి ఎవరు? మీరు వైసీపీ. ఇక్కడ మా తప్పు ఎక్కడ ఉంది? ఇవాళ ఒక ఎప్పుడు డెసిషన్ తీసుకున్నాం, చాలా లేట్ గానే తీసుకున్నాం, మేమేమి ఎర్లీగా ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ డెసిషన్. రైట్ సార్. కాబట్టి ఒకటి క్లారిటీ సార్, స్ట్రైట్ గా ఒక క్లారిటీ ఇవ్వండి సార్. వైసీపీ నాయకులు చెప్తున్నారు అసలు ద్రౌపది ముర్ము గారి షెడ్యూల్లో అసలు టీడీపీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని కలిసే ఇదే లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది? అప్పటికప్పుడు ఫిక్స్ అయిన అపాయింట్మెంటా అది? అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఎట్లా ఫిక్స్ అవుతుందండి? అదే సార్ డౌట్. మరి వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. కాదండి, నేను ఇందాకే చెప్పా అప్పటికప్పుడు ఏ రాష్ట్రపతి అభ్యర్థి ఇది ఫిక్స్ అవ్వదు, కానీ వీరు దాన్ని ఫిక్స్ అవ్వకుండా చేయడానికి ట్రై చేసి ఉంటారు కాబట్టి ఏదో చేస్తారు. ఇప్పుడు దీంట్లో అసలు వివాదం ఏముంది? ఓట్లు కావాల్సిన వాళ్ళు అడుగుతారు. ఆవిడ ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా ఆవిడని సపోర్ట్ చేయమని అడుగుతారు, తప్పే ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఓటింగ్ ఉంది కదా, ఎక్కువ లేకపోయినా ఓటింగ్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారు? అందరినీ అడుగుతారు. ఆ విధంగా అడిగినప్పుడు ఇప్పుడు కలవాలి అనుకున్నప్పుడు ఎక్కడ కలవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరేంజ్ చేశారు, మీటింగ్ ప్లేస్ అరేంజ్ చేశారు. అంతేగాని షెడ్యూల్ లేకుండా కలవటం, షెడ్యూల్ లేకుండా ఫిక్స్ అయింది. ఒకవేళ ఫిక్స్ అయింది అనుకోండి, షెడ్యూల్ లేకుండా ఫిక్స్ అయితే ఆవిడ అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని ఉండాలి కదా. అంటే ఆ ఇంపార్టెన్స్ చంద్రబాబు గారికి ఉంది కదా, వీరిని తీసుకోవాలి వెంటనే మనం తీసుకోవాలని ఇంపార్టెన్స్ ఉందని చెప్పి ఒక్కటి చెప్పనివ్వండి. సాక్షాత్తు కిషన్ రెడ్డి గారే ఆ రోజు 2002 రాష్ట్రపతి ఎన్నికలను గుర్తు చేసి ఆ రోజు ఇద్దరు అభ్యర్థిత్వం వచ్చినప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో మీరు డెసిషన్ తీసుకుని మీరు కలాం గారిని ప్రతిపాదించి చాలా ఇదిగా చేశారు, చాలా గొప్ప పని చేశారని ఆయన పబ్లిక్ గా మాట్లాడిన విధానం చూసాం. ఇవాళ ఒక పార్టీ ఏదో ఇష్టం వచ్చినట్టు బురజిమ్మి చంద్రబాబు గారిది ఏమీ లేదంటే ఆయన స్థాయి మాట్లాడినాడు, దూషించిన స్థాయి మాత్రం. సార్ చంద్రబాబు నాయుడు గారి ఇదేంటనేది నిన్న మరి ఎప్పుడు కూడా సోమవీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం నేను చూడలేదు సార్. మరి ఈ సందర్భంగా సోమవీర్రాజు గారు ఏమన్నారంటే, పెద్దలు గౌరవనీయులు రాజకీయాల్లో దిట్టైన అని సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు గారిని సంబోధించిన పరిస్థితి. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. అంటే ఎందుకో మరి బీజేపీ వాళ్ళ విషయంలో కూడా ఆ డిఫరెన్స్ కనిపించింది. నేను సోమవీర్రాజు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ నాయకులందరూ సపోర్ట్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు. సార్ మళ్ళీ మీతో మాట్లాడతా శ్రీనివాసరెడ్డి గారు సార్. శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని అడిగారు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చారంట, టీడీపీని అడగకుండానే చంద్రబాబు మద్దతు ప్రకటించారని మీలాంటి నాయకులందరూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. కలవనీయకుండా వైసీపీ నాయకులు జగన్ మార్క్ రాజకీయం చేశారనేది టీడీపీ నాయకుల విమర్శ. శివరాం ప్రసాద్ గారు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు వినిపిస్తుందా? హలో శ్రీనివాసరెడ్డి గారు. హలో వినిపిస్తుందండి? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? సార్ చిన్న విషయం చెప్పండి. ముందుగా రవిశంకర్ గారికి 99 వీక్షకులకు
అక్కడ పాల్గొంటున్నటువంటి అతిథులందరికీ వెరీ గుడ్. రైట్ శ్రీనివాస్ గారు, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ అనుకుంటే సెట్ చేసుకోండి. ఈ లోపల జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నిన్న వైసీపీ నాయకులను కలిశారు, టీడీపీ నాయకులను కలిశారు. మరి మిత్రపక్షంగా ఉన్న, అంటే మీకు కంట్రిబ్యూషన్ లేకపోయినా ఉన్న ఒక ఎమ్మెల్యే వైసీపీతో ఉన్నారు కాబట్టి మీకు ఓటేసే అవకాశం లేదు మీ పార్టీ నాయకులకు ఈ రాష్ట్రపతి ఎన్నికలో. మర్యాదపూర్వకంగానైనా కనెక్ట్ అయ్యారా సార్? కనెక్ట్ అయ్యారా? రవిశంకర్ గారు చెప్పండి సార్. రవిశంకర్ గారు చెప్పండి సార్, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. ఇక్కడ కొద్దిగా మా పని ఆవిడ హడావుడి చేసింది, స్విచ్ ఆఫ్ చేసింది. ఇట్స్ ఓకే సార్. పాయింట్ ఓకే పాయింట్. ఒక విషయం అండి, చెప్పండి. ముందుగా రవిశంకర్ గారికి 99 వీక్షకులకు అక్కడ పాల్గొంటున్నటువంటి అతిథులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ రాజ్యసభ ఎన్నికల్లో, అది రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా రాజకీయాలు చేయటం అన్నది చూసారా తెలుగుదేశం పార్టీ? ఇంతకన్నా నీచం మరొకటి లేదండి. మీరు చేస్తున్నారంట రాజకీయాలు, మీరు చేస్తున్నారంట. మాట్లాడండి సార్, వాళ్ళు మాట్లాడిన సేపు నేను దాదాపు 20 నిమిషాలు మాట్లాడాను. 20 నిమిషాలు నేను చాలా సైలెంట్ గా ఉన్నాను. లెట్ మీ స్పీక్ ఫస్ట్. మాట్లాడండి సార్. లెట్ మీ స్పీక్ ఫస్ట్. ఓకే. ఇక్కడ భారతదేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేత, అలాగే శాశ్వత సభ్యులైనటువంటి రాజ్యసభ సభ్యుల చేత రాష్ట్రపతిని ఎన్నుకోవటం అనేది ఒక గొప్ప సాంప్రదాయం అండి. ఇది మొత్తము ప్రపంచానికే ఆదర్శం అండి. ఈ విధానం భారతదేశంలోనే ఉంది. ఈ విధానం ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం. ఇక్కడ ఏంటంటే చరిత్ర తీసుకుంటే, సొంత పార్టీలో ఇందిరాగాంధీ గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే, ఆ అభ్యర్థిని సైతం ఓడించడానికి, బివి గిరిని గెలిపించుకోవడానికి అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు ఓటు వేయండి అని చెప్పడం జరిగింది. ఆ రోజున మరి ఆ ప్రజాప్రతినిధులు అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటేసి బివి గిరి గారిని గెలిపించి అధికారిక క్యాండిడేట్ అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. మరి ఆ నీలం సంజీవ్ రెడ్డి గారు తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, అది వేరే విషయం. ఇక్కడ మీరు ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నిలబెట్టినటువంటి ఆదివాసీ మహిళకు వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి మద్దతుని రాజకీయ అంశంగా, రాజకీయ కోణంగా చూడకూడదు. ఇది ఎందుకంటే 2017 సంవత్సరంలో కూడా తెలుగుదేశం పార్టీ నాడు అధికారంలో ఉంది, అదేవిధంగా వైసీపీ నాడు ప్రతిపక్షంలో ఉంది. ఆ రోజున దళిత జాతికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి అవకాశం కల్పిస్తే అధికార విపక్షాలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చినాయి. ఇది చరిత్ర. అవునండి. అదే విధంగా ఆయనకు మద్దతు ఇవ్వటమే కాకుండా మరి ఆ మద్దతు అది రాజకీయ పరమైనటువంటి కలయిక అంటే తానే కాదు. 2019 ఎన్నికల్లో ఎవరికి వారు రాజకీయంగా తమ సత్తా చాటుకుంటూ ఎవరికి వాళ్ళు పోటీ చేసినటువంటి విషయాన్ని మనం చూసాం. అదే విధంగా ప్రతి విషయంలోనూ తానే ఉన్నానని చెప్పుకొని గొప్పలు పోయేటటువంటి చంద్రబాబుకు తిప్పలు వచ్చినాయి ఈ ఎన్నికల ద్వారా. ఎందుకు వచ్చాయండి? ఈ రాజ్యసభ ఎన్నిక ద్వారా ఎందుకు వచ్చాయి ఏంటంటే ఆయన తిప్పలు ఏంటంటే, ఎక్కడ కూడా అటు ఎన్డీఏ గాని ఇటు యూపీఏ గాని ఆయన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి నిన్న కలిశారు కదా, పట్టించుకుంటానే కదా కలిసి. చెప్పండి, మీరు అడిగేదాన్ని కూడా చెప్తాను. చెప్పండి. వెయిట్ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన వస్తున్నారు, ఆవిడ ఇక్కడ ముర్ము గారు వస్తున్నారు అని చెప్పేసి తెలియగానే హడావుడిగా అప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఎంపీ అయినటువంటి కనకమేడల చేత
మరి కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేయించుకొని, ఓకే. అయ్యా మేము బహిరంగంగా కూడా మద్దతు ప్రకటించాం కదా, ప్రకటించిన తర్వాత కూడా అవును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి కూడా ఇంత చరిత్ర కలిగినటువంటి 40 years ఇండస్ట్రీ అయినటువంటి మా చంద్రబాబు గారిని కలవరా అవునండి. అని ఉండండి ప్రాధాన్యత సార్ శివరాం ప్రసాద్ గారు ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు, వినండి సార్, మీకు కూడా తెలియదేమో అది. అని వినండి సార్ శివరాం ప్రసాద్ గారు, నో క్రాస్ టాక్ ప్లీజ్ 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 ప్లీజ్. నో సార్, నో నో, నేను అలో చేయండి ప్లీజ్. అని ప్రాధాయపడితే అడుక్కొని మద్దతు ఇస్తే ఆ మద్దతు స్వీకరించినటువంటి సాక్షాత్తు అభ్యర్థిని అయినటువంటి ముర్ము గారు కూడా, when Chandrababu Naidu decided wholeheartedly to support me, I would like to meet him physically అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత ఎక్కడైతే ఆవిడ బస చేసి ఉన్నారో గేట్వే హోటల్ దగ్గర, మరి నేను అక్కడ వెళ్ళబోయేటప్పుడు అక్కడ కలుద్దామని చెప్పి చెప్తే వీళ్ళు అప్పటికప్పుడు చేసుకున్నటువంటి ఏర్పాట్లు ఇవి. ఇకపోతే ముందుగా అపాయింట్మెంట్ లేదా కిషన్ రెడ్డి ముర్ము గారి షెడ్యూల్ లో ఇది లేదా? ముందుగా లేనే లేదు లేదా? ముందుగా అపాయింట్మెంట్ లేనే లేదు. ఓకే. కిషన్ రెడ్డి గారు స్వయంగా వైసీపీ కూడా అడగకుండానే మద్దతు ఇచ్చిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. కానీ కిషన్ రెడ్డి గారు స్వయంగా, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా అమిత్ షా గారు, అదేవిధంగా నడ్డా గారు, అదేవిధంగా ప్రహ్లాద్ జోషి గారు మరి ఎప్పుడైతే క్యాండిడేచర్ నిర్ణయించేటటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారిని మేము సంప్రదించడం జరిగింది అని అభ్యర్థిని ప్రకటించక ముందే సంప్రదించారు, ఖరారు చేయకముందే అదే సార్ చేయకముందే మద్దతు ప్రకటించారు. ఇప్పుడేమో ఇదేమో వాళ్ళు అడిగారా లేదా అనేది నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కానీ సార్, వాళ్ళు అడక్క ముందే మేము మద్దతు ఇస్తున్నామని ఢిల్లీ వెళ్ళి మరీ చెప్పారంట. ఇప్పుడేమో ఏం చెప్తున్నారంటే గిరిజన మహిళ కాబట్టి సామాజిక న్యాయానికి మేము మద్దతుగా ఉన్నాం కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సామాజిక న్యాయం చేసి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చాం కాబట్టి మేము కూడా అదే ఫాలో అవుతున్నాం, సామాజిక న్యాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పి సమర్థించుకుంటూ ఉన్నారు సార్. మేము చెప్పుకునే మాటల పక్కన వచ్చండి సార్, భారతీయ జనతా పార్టీ సంబంధితమైనటువంటి ఎవరైతే కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారో ఆయన చెప్పిన వ్యాఖ్యలు చూసుకోండి. అభ్యర్థిత్వాన్ని సార్ అంతకు ముందే సత్యకుమార్ గారు చెప్పారు, దాన్ని షెకావత్ గారు ఖండించారు, అది కూడా జరిగింది సార్. ఎవరండి ఈ సత్యకుమార్? నేషనల్ సెక్రటరీ సార్, ఆయన నేషనల్ సెక్రటరీ, సుజనా చౌదరి. వినండి సార్, సత్యకుమార్, సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా ఎవరి పక్షం ఎవరి కోసం పనిచేస్తారో ఈ రాష్ట్రంలో నోట్లో పాలు తాగే పసిపిల్లవాడిని అడిగినా చెప్తాను. నాకు తెలియదు సార్ అది నాకు తెలియదు, ఎవరి కోసం పనిచేస్తారో మీరు చెప్పాలి. అడిగినా నాకు తెలియదు సార్ అది ఎవరి కోసం చెప్పండి సార్, మీరు ఎవరి కోసం చేస్తారు చాలా మందికి తెలియదు ప్రేక్షకులకి, మీరు చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. సత్యకుమార్ చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తారు. ఇదే సత్యకుమార్ గతంలో ఉండండి సార్ శివరాం ప్రసాద్ గారు, ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు, వినండి, విన్న తర్వాత మీకు అవకాశం ఇస్తా. నో క్రాస్ టాక్. ఒకటి పెట్టుకొని సార్, సత్య బ్లాగ్ అని ఒకటి పెట్టుకొని ఈ రాష్ట్రం క్రిస్టియన్ రాష్ట్రంగా మారిపోయిందని, హిందువులను హింసిస్తున్నారని కాలమ్స్ రాసినటువంటి, చంద్రబాబు కోసం కాలమ్స్ రాసినటువంటి చరిత్ర సత్యకుమార్ది. సత్యకుమారు ఆ విధంగా పెట్టేగాడు కాబట్టి నిమిషాల్లోనే కేంద్రం నుంచి కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని ఖండించడం జరిగింది. కేంద్ర మంత్రి నిమిషాల్లో కాదు సార్, నెక్స్ట్ డే ఖండించారు. ఒక డే గ్యాప్ ఉంది తెలుసు. నిమిషాల్లో కాదు లేదు సార్, హాఫ్ అన్ అవర్ లోనే. వీళ్ళు ప్రచారం చేయరు సార్, మీరు నేషనల్ మీడియా చూడండి, లోకల్ మీడియా వాళ్ళు ప్రచారం చెయ్యరు. నేషనల్ మీడియాలో కొన్ని నిమిషాల్లోనే ఆయన ఖండించడం జరిగింది. ఇట్లా జరిగిందంట అని చెప్పి ఎవరో మెసేజ్ పెడితే ఇకపోతే ఆయన చెప్పిన సామాజిక న్యాయం సోదరులు లింగమనేని గారు బ్రహ్మాండంగా 20 ఏళ్ల నుంచి సామాజిక న్యాయం గురించి చెప్తా ఉన్నారు. ఏమండి, మీ సామాజిక న్యాయం
మీరు అధికారంలో ఉండగా కేంద్రంలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారండి. ఒకరు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి బ్యాంకులకు 7,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి సుజనా చౌదరిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారండి కేంద్ర మంత్రి స్థానంలో. రెండో ఆయన రాజవంశీయుడైనటువంటి అశోక్ గజపతి రాజుని తీసుకెళ్లి అక్కడ అప్పుడు సామాజిక న్యాయం గుర్తు రాలేదండి. అప్పుడు మీ పార్టీలో బీసీలు లేరా అండి? అప్పుడు మీ పార్టీలో ఎస్సీలు లేరా అండి? అప్పుడు మీ పార్టీలో ఎస్టీలు లేరా అండి? అదే విధంగా ఒకే ఒక్క రాజ్యసభ సీటుని మీరు ఇస్తామన్నటువంటి రాజ్యసభ సీటుని వర్లరామయ్య అనేటటువంటి ఎస్సీ క్యాండిడేట్ కి అనౌన్స్ చేసి తర్వాత కనకం కోసం రైట్ సార్, అది వాళ్ళ ఇష్టం సార్. ఎవరికి పదవులు ఇచ్చుకోవాలి అనేది వాళ్ళ అధికారంలో అప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టం సార్. ఓకే, రైట్ సార్, రైట్. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు అని చెప్తున్నారు. రైట్ సార్, సంతోషం సార్. ఒక మహిళకు అందులోనూ ఒక ట్రైబల్ కి ఇవ్వడం అందరూ సంతోషిస్తారు సార్. మరి అలా ఇచ్చేస్తే మరి మొత్తం గిరిజనులందరూ బాగుపడిపోతారా? అందరు మహిళలకి న్యాయం జరుగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ సార్. యశ్వంత్ సిన్హా ఒక కామెంట్ చేశారు. విపక్ష రాష్ట్రపతి అభ్యర్థి ఒక కామెంట్ చేశారు. మౌన రాష్ట్రపతి మాకు అవసరం లేదు, మౌన రాష్ట్రపతి ఉండొద్దు. ఇప్పుడు కేంద్రం కక్షపూరితంగా రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, అధికార కాంక్షతో సిబిఐని, ఈడీని ఇలాంటి వ్యవస్థల్ని ఉపయోగించినప్పుడు రాష్ట్రపతి అడ్డుకోవాలి. అటువంటి బాధ్యతను ఎవరు చేయట్లేదు, మౌన రాష్ట్రపతిగా మాత్రమే ఉంటున్నారు. అదే నేను వస్తే అంటే యశ్వంత్ సిన్హా కనుక రాష్ట్రపతిగా గెలిస్తే ఇలాంటివి అడ్డుకుంటాను, నేను మౌన రాష్ట్రపతిని కాదు అని చాలా క్లియర్గా చెప్పారండి. మరి ఎంతవరకు విప్ లేదు కాబట్టి దాన్ని నమ్మి ఎంతమంది ఆయన కోటేస్తారనేది కూడా మనం చూడాలి. రైట్, బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ గారు, నిన్న వైసీపీ నాయకులతో కలిశారు. షెడ్యూల్ ప్రకారం, షెడ్యూల్ ఉన్నా లేకపోయినా, చెప్పినా చెప్పకపోయినా, అప్పటికప్పుడు కన్ఫర్మ్ అయినా కూడా టీడీపీ నాయకులతో కూడా కలిశారు. మీకు పెద్దగా కంట్రిబ్యూషన్ లేకపోయినా మర్యాదపూర్వకంగానైనా మిత్రపక్షంగా మిత్రధర్మాన్ని పాటించి జనసేన నాయకులతో కూడా కలుస్తారా అనే చర్చ జరిగింది సార్. కానీ ఎందుకో జనసేన వాళ్లను లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అలా ఎందుకు జరిగింది శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు, హలో, ముందుగా ప్రారంభ మిత్రులకి మీకు నమస్కారం. హలో, వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి సార్. శ్రీనివాస్ గారు వినిపిస్తుంది. శ్రీనివాస్ గారు చెప్పండి. జనసేన పార్టీకి ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు, ఆయన కూడా వైసీపీలో ఉన్నాడు. అవునండి. ఇవాళ జనసేన పార్టీలో పెద్ద ఉపయోగం లేదు, ఆయన్ని అనవసరం. ఇవాళ పవర్ ఎవరు ఉంటే, డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే ప్రజలు కానీ ప్రజాస్వామ్యాలు కానీ మనం చూస్తున్నాం. ఇవాళ మేమైతే మా స్టాండ్ మేము తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఇద్దరు ఎలా అయితే వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నారు, ఇద్దరు కలిసి ఇవాళ ఈ రాష్ట్రానికి కావాల్సిన విభజన చట్టాల్లో హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ ప్రస్తావించి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఇప్పుడు ఎస్టీ మహిళలకి జనసేన పార్టీ అభ్యంతరం కాదు, కానీ ఇవాళ మీరు మద్దతు ఇస్తూనే మా రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది, అప్పులు పాలై ఉన్నాం, ఇది సంక్షేమ ప్రభుత్వం కాబట్టి మీరు మమ్మల్ని మా రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా ఇప్పించండి మేడం, కనీసం దాన్ని కూడా మెన్షన్ చేయలేని పరిస్థితులు రెండు పార్టీలు ఉన్నాయంటే సిగ్గుపడవలసిన అవసరం ఉంది. నేనేం కోరుకుంటాను, ఇవాళ ఒకళ్ళు పోటీ పడి ఒకళ్ళు మద్దతు ఇవ్వడం కంటే మేము బీజేపీతో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరిపైనా ఓపెన్ గా మాట్లాడే అలవాటు ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఇద్దరు కలిసి వాళ్ళు మమ్మల్ని కేకేశారు, మేము ఇచ్చేసాం, మమ్మల్ని కేకేశారు, మేము ఇచ్చేసారు. మరి వీరిద్దరు కలిసి ఇవాళ ఈ ఎలక్షన్కి వెళ్లే ముందు ప్రత్యేక హోదా తెచ్చేస్తారన్నటువంటి వైసీపీ పార్టీ కానీ ఇవాళ టీడీపీ పార్టీ కానీ ఇవాళ ఎందుకు మీరు అంత పోటీ పడి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఇవాళ బీజేపీ పార్టీ నిలబెట్టిన వ్యక్తే కదా ముర్ము అంటే, ఆవిడేమి స్పెషల్ గా వచ్చి నేను నెగ్గలేదు కదా అంటే బీజేపీ ప్రభుత్వం సంబంధం లేదంటారా? ముర్ము గారి ఎలక్షన్ లో ఇది రాజకీయం కాదంటారా? ఎవరు పెడతారో పెట్టేయచ్చు అంటారా? ఇవాళ గోవింద్ గారిని నిలబెట్టిన ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలా లేకపోతే ఓసీలా అనేది మనం పక్కన పెడితే సార్, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం వాడుకోవాల్సిన అవసరం ఏ ఆపర్చునిటీ ఉందని చెప్పి మా ఉద్దేశం. మరి వాళ్ళు ఎందుకు ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు మేము
డ్రామా చేసి ఎంపీలంతా మేము రిజైన్ చేస్తాం ప్రత్యేక హోదా కోసం అన్న వ్యక్తులు ఈ రోజు 23 మంది 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు 6 రాష్ట్రాల ఎంపీలు ఉన్నప్పుడు మరి మీ ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీరు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు అని నేను అడుగుతాను. సరే మీరు చేస్తే లేదు. మరి ఆ రోజు తెలుగుదేశం విమర్శించారు కదా, ఇవాళ తెలుగుదేశం నాయకులు కూడా మేము కూడా మురుగు గారిగా చేస్తామంటే ఆవిడకి ఇచ్చినంత మాత్రాన గిరిజనులు న్యాయం జరగదు, ఒక ఎస్సీ అభ్యర్థి ఇచ్చినంత మాత్రాన గిరిజనులు న్యాయం జరగదు. కానీ మేము కాబట్టి ఒక ఎస్సీ అభ్యర్థి ఇచ్చని చెప్పుకున్న అంశం తప్ప ఇది ఎక్కడ కూడా రాజకీయ కోణంలో జరిగిందే. రాష్ట్రపతి అభ్యర్థిని ఎవరు ప్రపోజ్ చేశారంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా, లేకపోతే ఎవరైనా ఆవిడంతా వచ్చిన ఓటీఎంలు అడుగుతూ ఉందా చెప్పండి. వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలంటే ఈ రోజు ఎలా ఉన్నప్పుడు రేపు పొద్దున ఆవిడ ఏం చెప్తే చేస్తారన్న విషయం అర్థం అవుతుంది కదా. వాళ్ళ దాని గురించి మీకు దెబ్బడిపోతాం అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు ఏదైనా డిమాండ్ చేశారా? మీరు విపక్షాలతో కలిసి అవసరమైతే మేము వ్యతిరేకత తెలియజేస్తామని ఒక ఎజెండా ఎవరు పెట్టారా? ముర్ము గారు వస్తే ఏంటి, మనకి గోవింద్ గారు వస్తే ఏంటి, ఇంకొకరు ఎవరైనా వస్తే ఏంటి అనేది మా ఉద్దేశం ఏంటంటే ఎవరు వచ్చినా సరే ప్రభుత్వం చేతిలో వాళ్ళు చెప్పింది చేయడం తప్ప స్వతంత్రంగా వ్యవహరించే తీరు ఈ భారతదేశంలో లేదు. కాబట్టి రాష్ట్రపతి అభ్యర్థికి పెద్ద మేమైతే మా ఉద్దేశం చెప్తున్నాం, ఇలాంటి అవసరంలో కూడా రాజకీయంగా మన రాష్ట్రం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులను సంక్షేమం చేస్తా ఉన్నాం, మమ్మల్ని ఆదుకోవాలని చెప్తా ఉన్నారు. నేనేమంటాను, మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో దానికోసం మనం డిమాండ్ చేయాలంటాను. ఇప్పుడు మీరు చెప్పిందల్లా మేము చేస్తున్నాం, మీ బిల్లు అన్నింటినీ మేము ఒప్పుకున్నాం, మీరు ఏం చెప్తే చేస్తున్నాం. కానీ మమ్మల్ని కూడా కన్న కొడుకులే చూడండి, మమ్మల్ని పెంపుడు కొడుకులే చూడండి. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి, తెలంగాణ నుంచి రావాల్సిన హక్కుల్ని, తెలంగాణ నుంచి రావాల్సిన నీటి హక్కుల్ని, తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల్ని, తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తుల్ని మాకు ఇప్పించండి. విభజన చట్టంలో ఉన్నాయని మీరు పెద్దల పాత్ర పోషించి మాకు ఇప్పించమని అడిగిన దాఖలాలు ఎక్కడ పోవట్లేదు. దీన్ని ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? మీరు ముర్ము గారు చేస్తే లేకపోతే అత్యధిక ఎవరిని పెట్టినా సరే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల పవర్లో ఉన్న వ్యక్తులు ఉంటారు తప్ప ఇప్పుడున్న ఈ ప్యాన్ లో ఉన్న మిత్రుల్లో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చేసి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం లేదు. ఇవాళ బీజేపీ పార్టీ నిలబెడితేనే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. అదే బీజేపీ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చే స్థితిలో ఉండి కూడా ఎందుకని ఇవ్వట్లేదని ఎందుకు అడగట్లేదు? మీరు ఒకరి మీద పోటీ పడి అదే సార్ డిమాండ్స్ కాకపోయినా రిక్వెస్టింగ్ మేనర్లో అయినా మేము మద్దతు ఇస్తాము, మాకు 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 ఈ హామీలు ఉన్నాయి కదా అవి ఫుల్ఫిల్ చేయండి అని కనీసం అడిగినా ఒక పద్ధతిగా ఉండేదేమో. కనీసం ఒక్క షరతు కూడా పెట్టకుండా, ఒక్క కండిషన్ కూడా పెట్టకుండా ఇంకా మరో మంచి అవకాశం రాదు కదా, ఇంతకు మించిన అవకాశం. ఇలాంటి అవకాశం లేదండి. ఎలక్షన్ అయిపోతే మన ముఖం కూడా ఎవరు చూడరు. అవునండి, సామాన్య కూడా చెప్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు ఇటు విపక్షాలు కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళతో కలిసి మీటింగ్ అయినా ఇవాళ విపక్షాల మీరు బీజేపీ పార్టీకి ఎలా ఉన్నారు? మీరు స్వపక్షంగా ఉన్నారా, విపక్షంగా ఉన్నారా? మీకు అంత అవసరం లేదు కదా. మీరు విపక్షమైనా చెప్తూ ఉన్నారు, మేము మాకు వాళ్ళకి సంబంధం లేదు, సెంట్రల్ కి స్టేట్ కి ఉన్న లింక్ కలపడానికి మేము సజెక్ట్గా ఉన్నారు. ఓకే, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి ఉండవలసిన అవసరం ఉంది, కలిసి ఉండండి. కానీ ఇలాంటప్పుడు కూడా మన పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ మీరిద్దరూ కలిసి ఒక మీటింగ్ పక్షాలు అన్ని కలిసి మీటింగ్ చేసుకుని మన రాష్ట్రాల నుంచి మనం ముర్ము గారికి సపోర్ట్ చేయాలంటే మనందరం కలిసి అడుగుతాం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు దెబ్బలాడుకోండి, ఇంకోటి చేయండి, మన రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని మనందరం అన్నాం కాబట్టి. అదే సార్ మీరు చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార పార్టీ అండ్ ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ కలిసి ఒక మీటింగ్ వేసుకుని కూర్చుని మనం ఈ డిమాండ్స్ పెడదాం, ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో మనం ముర్ము గారికి సపోర్ట్ చేయడానికి ఈ కండిషన్స్ పెడదామంటే ఎక్కడైనా కాస్త ప్రయోజనం ఉండేదేమో. కనీసం అధికార వైసీపీ అండ్ ప్రతిపక్ష టీడీపీ ప్రజల కోసం ఆలోచిస్తున్నారనే ఒక ఫీలింగ్ అనే ఉండేది. వాళ్ళు ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు బీజేపీ వాళ్ళనేది పక్కన పెడితే, ఇప్పుడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఎన్నికైన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి ఏం మునగోరుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి కదా సార్. ఒక గిరిజన మహిళ కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఆవిడ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఎలాగ మనం చెప్పేయచ్చు ఓపెన్గా, అది లాంఛనమే, రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారి ఎన్నిక అవ్వడం లాంఛనమే అనేది అందరికీ తెలిసిన విషయం. మరి రాష్ట్రపతిగా ముర్ము గారు ఎన్నికైన తర్వాత మరి రాష్ట్రానికి ఏం చేస్తారనేది కూడా కాస్త మాట్లాడుంటే బాగుంటుందనే అభిప్రాయం ఉంది సార్. అండ్ శ్రీనివాస్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రపతి ఎన్నికను అధికార వైసీపీ అండ్ ప్రతిపక్ష టీడీపీలు బీజేపీకి దగ్గర అవడానికి ఉపయోగించుకుంటున్నాయా అంటే ఏం చెప్తారు సార్? ఎవరికి దగ్గరైనా ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం.
విషయం అండి. మేము ఎందుకు మాట్లాడుతున్నాం, మాకు ఒక సీటు లేదంటారు, మేము ఓడిపోయి ఉంటారు. ఓకే, ఓడిపోయి ఉండొచ్చు. ఇక్కడ బెంగళూరు వాళ్ళందరూ అధికారం లేకపోవచ్చు, కానీ మనం కూర్చున్నప్పుడైనా ఆర్టిఫిక్ గా మాట్లాడు, మనందరం కలిసి ఇంక్లూడింగ్ మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ప్రత్యేక హోదా గురించి ఒక ఎజెండా తీసుకురండి, అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి. యువతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ వైట్ కార్డు హోల్డర్స్ ఏదో కొంత న్యాయం చేసి మీరు డబ్బులు ఇచ్చి మాత్రం మధ్యతరగతి కుటుంబాల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దయచేసి కూడా పెద్ద మనసుతో ఆలోచించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మనందరూ కలిసి కుటుంబ గారికే మద్దతు ఇద్దాం. మన ఎస్టీకి వ్యతిరేకం కాదు ఆంధ్ర రాష్ట్రం, కానీ మేము శ్రీనివాస్ గారు మళ్ళీ కనెక్ట్ అవ్వండి, మీతో మాట్లాడతా. రైట్, శివరాం ప్రసాద్ గారు నిన్న ఈ మధ్య కాలంలో ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఒక మంచి హిస్టరీ ఉందండి. 40 years రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. 14 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. గతంలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్గా పనిచేసి ఒకానొక దశలో ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అనే ఒక ప్రచారం కూడా జరిగిందండి. దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయగల శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ 2019 ఎన్నికల తర్వాత ఎందుకో జాతీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారిని కాస్త దూరం పెట్టాయనే మాట వాస్తవం సార్. సోమవీర్రాజు గారు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే అగ్గి మీద గుగ్గిలిలో మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోమన్నారు మోదీ గారు, నా చెవిలో చెప్పారు. పవన్ కళ్యాణే మా సీఎం అభ్యర్థి అని ఒకసారి ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత దాన్ని ఆయన ఖండించారనుకోండి, తర్వాత ఆయన వెర్షన్ కూడా మారింది. అదే సోమవీర్రాజు గారు నిన్న ముర్ము గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయిన సందర్భంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, సోమవీర్రాజు గారు ఉన్నారు. సోమవీర్రాజు గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విన్న తర్వాత మీరు దీని మీద స్పందించవచ్చు. ఒక్కసారి సోమవీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా పొగిడారు అనేది ఒకసారి విందాం సార్ మనం. తెలుగుదేశం యొక్క సమావేశానికి పెద్దలు, గౌరవనీయులు, రాజకీయాల్లో దిట్ట అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఆమోదిస్తూ ఈవేళ చేయడం అంటే దేశ రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని నిర్మాణం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నేను ఎంతో ఆనందపడుతూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ముగిస్తున్నాను. రైట్ అండి, అది సార్ పెద్దలు, గౌరవనీయులు, రాజకీయాల్లో దిట్ట ఇటువంటి పదాలని వాడారు సోమవీర్రాజు గారు. ఎందుకు అంటే బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యారా? ఆ లైన్లో ఉన్నారా ఇప్పుడు శివరాం ప్రసాద్ గారు? రవిశంకర్ గారు చెప్పండి. అసలు వారు మాట్లాడిన దాంట్లో అబద్ధమే ఉంది. అబద్ధం ఏమీ లేదు సార్, అది నిజమనే అన్నాం సార్. నేను చెప్పాను కదా 40 years ఎక్స్పీరియన్స్. అక్కడ సందర్భంలో సందర్భం మాట్లాడారు, దగ్గర అవుతుందా దూరం అవుతుందా అనేది పక్కన పెడితే ఇందాక మన వైసీపీ మిత్రులు మాట్లాడేటప్పుడు సామాజిక న్యాయం గురించి లేదు సార్. నేను అడిగిన దానికి చెప్పండి, నేను అడిగిన దానికి చెప్పండి సార్. సోమవీర్రాజు గారు నోటి వెంట అటువంటి పొగడ్తలు గతంలో ఎవరు చూడలే. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూనే ఉంటారు సోమవీర్రాజు గారు. అది వ్యక్తిగతమో లేదా పార్టీలైన వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే మీరు బీజేపీకి దగ్గరయ్యే క్రమంలో ఇది ఒక స్టెప్గా మనం భావించాలా? రవిశంకర్ గారు ముందుగా ఒకటి మనం ఆలోచించాలండి. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో దిట్ట, ఇదన్నీ సోమవీర్రాజు ఆయనే కాదు, గతంలో ఎంతో విమర్శించి తర్వాత పీడీ అకౌంట్ల గురించి రచ్చ చేసిన జీవీఎల్ గారు కూడా పొగిడారు. జీవీఎల్ గారు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారిని తో మాట్లాడేటప్పుడు మీరు అబ్దుల్ కలాం గారి అభ్యర్థిత్వం ప్రతిపాదించినప్పుడు నేను అక్కడే ఉన్నాను, నేను కూడా మీతో పాటే ఉన్నాను, అక్కడ చాలా గొప్ప ఇది చేశారు అని ఆయన మాట్లాడారు. ఇక్కడ
తెలుగుదేశం పార్టీ దగ్గర అవుతుంది, బీజేపీలో దగ్గర అవుతాయి ట్రై చేస్తున్నామో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాట్లాడింది రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షులు, ఆయన మాట్లాడారు కాబట్టి దాన్ని అంటే ఇది ఏంటి దీని ప్రయత్నం అంటే వాళ్ళకు కూడా ఒకవేళ ఆ ఉద్దేశం ఉందేమో. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అర్థమై ఉంటే ఆయన ప్రజాభిమానం కోల్పోతున్నాడు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నార్మల్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవి ఉంటాయి, కోల్పోతున్నామని అర్థమై ఉంటుంది, తప్పు చేశామని కూడా అర్థమై ఉంటుందేమో. సో కాబట్టి దాన్ని ఒకవేళ ఏదన్నా ఒక క్రమంలో తీసుకెళ్తున్నారేమో, అది మనకిక్కడ కూర్చొని డిస్కస్ చేయడానికి అది తగిన సమయం కాదు, అంత అధికారం లేదు. రైట్ సార్, మీరు చెప్తున్నట్టుగా జీవీఎల్ గారు పొగిడారు అని చెప్తున్నారు కదా సార్. జీవీఎల్ గారే మాత్రమే కాదండి, ఇప్పుడు సోమవీర్రాజు గారు మాత్రమే కాదండి, గతంలో 2014 ఎన్నికల సమయంలో ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగాల్లో మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఎందుకంటే అప్పుడు మరి వాళ్ళ అవసరం ఉందో లేదో, మరి అవకాశ రాజకీయాలేమో, ఏదైనా కాదని అవకాశవాద రాజకీయాలేమో, కానీ తర్వాత ఏ రకంగా మాట్లాడారు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరోలా వ్యవహరిస్తారేమో మరి బీజేపీ నాయకులు, మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు కాదండి, రాజకీయాలు లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, అక్కడ అవకాశాలు ఉంటాయి. సరే, ఏ అవకాశం ఏంటి అనేది ఇప్పుడు ఈ విషయంలో మనం అంటా ఇది లేదు, ఎందుకంటే ఇది రాష్ట్రపతి ఎన్నిక కాబట్టి దీన్ని మనం అప్పుడే దాన్ని ఒక సూచిక కింద తీసుకుంటానికి వీల్లేదనేది నా ఉద్దేశం. ఎన్నిక అయ్యే వరకు ఇలాగే ఉంటది, ఎన్నిక తర్వాత ఉంటది అసలు విషయం. వాడు చెప్పినట్లు కొన్నిటి సమాధానం చెప్పాల్సింది ఉంది. ఏంటంటే సామాజిక న్యాయం గురించి మాట్లాడతా, ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడారు. అవునండి. అసలు అత్యున్నత పదవి స్పీకర్, లోక్సభ స్పీకర్ గా బాలయోగ్యాన్ని ఎన్నిక చేసింది ఎవరు? చంద్రబాబు గారే కదా. ఒక బీసీ నాయకుడు ఎర్రన్నాయుడు గారిని కేంద్ర మంత్రిని చేసింది ఎవరు? చంద్రబాబు గారు కదా. ఇక్కడ ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేసింది, యనమల రామకృష్ణుడు గారిని కంటిన్యూస్ గా ఒక బీసీ నాయకుడిని ప్రొజెక్ట్ చేసింది. అసలు బీసీలకి సాధికారిత తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ కదండి. చంద్రబాబు మన ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన 24% రిజర్వేషన్స్ ఇస్తే స్థానిక సంస్థల్లో చంద్రబాబు గారు దాన్ని 34% పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు 10% కట్ చేసి 16,800 మంది సాధికారితకి గండి కొట్టి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇందాక అట్లాగే అశోక్ గజపతి గారు, అసలు ఆయన పేరు ఎత్తటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అర్హత ఉందా? వారి కుటుంబం ఎన్ని వేల లక్షల ఎకరాలు త్యాగం చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ బిల్డింగ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎన్ని సంస్థలకి వాళ్ళు దానం చేశారో తెలిసిందే. సాక్షాత్ మోడీ గారు కానీ, అంతకు ముందు వాజ్పేయి గారు కానీ, ఇటువంటి నాయకుడు ఏది ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని నాయకుడు ఆయన మీద బురద చెంపడానికి ట్రై చేస్తారు. అందరూ ఒక నిమిషం సార్, ఇంకోటి అడుగుతున్నా కాదు రవిశంకర్ గారు, నా ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. 7,000 కోట్లు గురించి మాట్లాడుతున్నారు. సరే, సుజనా సోదరి గారిని మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కాకపోతే ఎవరైనా నేల నిరూపణ అయిన తర్వాతే జరగాలి తప్ప ముందు చేయట. ఆ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద 34,000 కోట్లు మీద ఆరోపణలు ఉండి 11 ఈడీ కేసుల్లో ఉండి అట్లాగే సూట్ కేసు కంపెనీలు పెట్టిన చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా ఎలక్ట్ అవుతారు? టాపిక్ డైవర్ట్ అవుతుంది, టాపిక్ డైవర్ట్ చేయండి సార్. అలా అంటే రైట్ సార్, ఇప్పుడు అలాగే సార్ ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారమే నేను చెప్తున్నా. ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం సరే, అది వదిలేస్తే సామాజిక న్యాయం ఇంకోటో, మాకు ఆవిడికి ద్రౌపది ముర్ము గారి క్యాండిడేచర్ నచ్చింది. ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ మంచిది, ఎన్నికైన నేపథ్యం మంచిది కాబట్టి ఇచ్చాం. ఇప్పుడు ఇవాళ మిజోరాం, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా ద్రౌపది ముర్ము గారికి సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి సమయంలో మీకెందుకు భుజాలు తోడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు? ఎందుకు భుజాలు తోడుకుంటున్నారు అంటే ఎక్కడ మీకు భయం ముట్టింది? ఎక్కడ భయం మొదలైంది మీలో? ఎందుకు భుజాలు తోడుకుంటున్నారు? నిన్న సాక్షి పేపర్లో నిన్న చూసుంటారు మీరు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎంపలు పడుతున్నారు ఇవ్వటానికి అని. ఇవ్వటానికి ఎంపలు పడుతున్నారు ఏంటంటే నాకు అర్థం కాదు అసలు.
అసలు ఈ ఎన్నికల్లోనే, రాష్ట్రపతి ఎన్నికల్లోనే మీకు విప్ జారీ చేయకూడదు. విప్ లేదు కదా సార్, ఎవరిష్టం ప్రకారం ఎవరిష్టం వేయొచ్చు. వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే మీరు మాట్లాడే దాంట్లో కొద్దిగైనా ఒక పద్ధతి ఉండాలి. విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తి ఇప్పుడు సామాజిక న్యాయం అన్నారు మీరు. రాష్ట్రం మొత్తాన్ని మీ సామాజిక వర్గానికి చెందిన రెడ్లకి నలుగురికి దోచిపెట్టేశారు కదా. నలుగురు సామంతరావుగా ఇంకెవరో దొరకలేదు. మరి క్యాబినెట్ లో 70% ఇచ్చారు కదా సార్, క్యాబినెట్ లో 70% ఇచ్చారు కదా సార్. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ఇచ్చారంట బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 70% పైన. అధికారం లేక ఇచ్చినట్టు కార్పొరేషన్ పదవులు అయ్యి చూపించేసి మేము ఇంత ఇచ్చామంటున్నారు. దాదాపు 1000 మంది జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అత్యున్నతమైన కీలకమైన పోస్టుల్లో ఉన్నారు. మిగిలిన మీరు చెప్పిన మిగిలిన వాళ్ళందరూ వారి కింద పనిచేయాలంతే. చైర్మన్, ఒక కారు, దానికి ఒక ఫండ్స్ ఉండవు, దానికి అధికారాలు ఉండవు. ఇది చూపించి మేమేదో అధికారం చేసాం, మేమేదో సామాజిక న్యాయం చేసామంటే అంతకన్నా దౌర్భాగ్యం, అంతకన్నా ఆత్మవంచనం ఇంకోటి లేదు. మీరు ఇచ్చిన పర్సెంటేజ్ కన్నా ఎక్కువే ఇచ్చాం కదా. రైట్ సార్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, అలాగా సార్ మీరు అలాగా సార్ ఎన్నికయ్యే అవకాశాన్ని మీరు పోగొట్టారు. అలాగా సార్, ఇప్పుడు ఎస్టీలు అంటే మాకు ఇష్టం, ఎస్టీలు మాకు వెన్నుదన్నుగా కూడా నిలబడ్డారు, మాకు నిలబడతారు, వాళ్ళకి న్యాయం చేశాము అని చెప్పి మీరు చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు గిరిజన మహిళకి ఇచ్చారని చెప్పి, మరి 2014 నుంచి 19 మధ్య కాలంలో మరి ఒక్క గిరిజనుడికైనా మీరు మంత్రి పదవి ఇచ్చారా అంటే ఇవ్వలే. ఆ గిరిజన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయలేదట మీరు. అంటే మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి సార్ మాట్లాడుకుంటే. కాదు రవిశంకర్ గారు, చెప్పండి. ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వాల్సిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారండి. ఫండ్స్ అదే మీరేం చేశారనేది నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరు అప్పుడు ఏం చేశారు, మీరు అప్పుడు ఏం చేశారు అనేది నేను గుర్తు చేస్తున్నాను సార్. ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ ఏ రకంగా దారి మళ్లించారో మరి చెప్తారు శ్రీనివాస్ రెడ్డి గారు. మాకు ఎన్నికైన వాళ్ళే తక్కువ, ఎస్టీల్లో ఎన్నికైన వాళ్ళే చాలా తక్కువ. ఆ రోజున మీకు ఎలక్ట్ అయ్యారు, అయినా కానీ ఇవాళ అసలు తక్కువైతే ఏముంది సార్, ఒకరు గెలిచినా వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వడానికి దానిలో తప్పే ఉంది. ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇవ్వచ్చు సార్. ఇవ్వాలి అనుకుంటే ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా కూడా ఇవ్వచ్చు సార్. మీరు లాస్ట్ లో ఇచ్చారు కదా అలా. సామాజిక న్యాయం అంటే ఒక పదవి ఇచ్చి ఆ సమాజానికి మొత్తం అన్యాయం చేయటం కాదు. సామాజిక న్యాయం అంటే ఆ సమాజానికి న్యాయం చేయటం, ఆ సమాజం మొత్తానికి ఇవ్వాలి. మేము ఇచ్చిన ఫండింగ్ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సప్లాన్ చూడండి, అమలు చేసే విధానం చూడండి. మేము దుల్హన్ పథకాలు, ఇటువంటి పథకాలు ఎన్నో లేదు సార్. మీరు ఎన్ని చేసినా మరి మిమ్మల్ని పక్కన పెట్టారు. మరి మీరు ఎన్ని చేసినా మరి ఎందుకో మరి వాళ్ళే ఆ వర్గాలే పక్కన పెట్టాయి. మరి అది కూడా ఆలోచించుకోండి సార్. ఒక నిమిషం. ఒకప్పుడు పొరపాటు పడొచ్చు, అవతల వాళ్ళు చెప్పే గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొచ్చు. రేపు పొద్దున ఇది గోబెల్స్ ప్రచారం అనేది అర్థమైపోయిన తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు. 2024లో మమ్మల్ని ఎలక్ట్ చేసిన అవకాశం. రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. రవిశంకర్ గారు, ముందుగా ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇందాక మీరు ఎంపిక తర్వాత మా మద్దతు అన్నారండి. ఎంపిక చేయబోయే ముందే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రులతోటి ప్రధానమంత్రి, అదేవిధంగా హోంమంత్రి గారు, అదేవిధంగా నడ్డా గారు చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాతే మేము మద్దతు ఇవ్వడం జరిగింది. రైట్ అండి. అభ్యర్థి ఒక క్లారిటీ సార్, చిన్న సబ్మిషన్ ఇక్కడ. అభ్యర్థిని ఎంపిక చేయక ముందే మీరు మద్దతు తెలిపారా లేదా, అది ఒక క్లారిటీ ఇవ్వండి సార్. చెయ్యక ముందే కాదు, వాళ్ళు అడిగిన తర్వాతే మద్దతు తెలిపారు. అభ్యర్థిని ఎంపిక చేయక ముందే కదా సార్ ఇది జరిగింది, మద్దతు తెలపడం. ఒక నిమిషం సార్, చెప్పండి ఉండండి సార్, ఒక నిమిషం చెప్పండి. శివరాం ప్రసాద్ గారు, నవీన్ పట్నాయక్ గారు క్లియర్ గా ట్వీట్ చేశారు. ఎప్పుడంటే ఆవిడ్ని ఎన్నిక చేసేది అంటే ప్రకటించక ముందే ప్రధాని నాతో మాట్లాడారు. ద్రౌపది ముర్ము గారిని క్యాండిడేట్ చేస్తామంటే నా మద్దతు ఇచ్చానని ఆయన ట్వీట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి
అభ్యర్థి ఎవరో చెప్పలా, అభ్యర్థి ఎవరో తెలిసిన వ్యక్తి ఒక నవీన్ పట్నాయక్ గారు. రైట్ సార్ మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. వెయిట్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే గిరిజన మహిళ కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం, సామాజిక న్యాయం అని చెప్పి ఇప్పుడు సమర్థించుకుంటున్నారు సార్. కానీ అభ్యర్థిని ఎవరో ప్రకటించక ముందే వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చారంట. అదే కదా, మీరు కూడా అదే చెప్తున్నారు కదా ఇప్పుడు. ఎవరండి సపోర్ట్ చేసి వచ్చింది? అభ్యర్థిని ప్రకటించకపోతే మా విజయసాయి రెడ్డి గారు పోయి ముర్ము గారికి బొకే ఇచ్చి ముందుగానే కలుస్తారా సార్? మీరు చూడలేదా? ఆ ఫోటో చూడలేదా? రైట్ సార్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రధానమంత్రి మామూలుగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికని ఆ ఎన్నిక విషయాలను రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటున్నానంటే ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ మిజోరామే కాకుండా లేదా ప్రాతినిధ్యం లేనటువంటి జనసేన పార్టీలు కాకుండా ప్రాతినిధ్యం ఉన్నటువంటి 42 పార్టీలు ఈ దేశవ్యాప్తంగా ముర్ము గారికి మద్దతు ఇచ్చినాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గందరగోళంలో ఉంది. ఎందుకు గందరగోళంలో ఉందంటే వాళ్ళకి సెల్ఫ్ డబ్బా తప్ప గందరగోళం అనేది నేను చెప్పేది కదా సార్. నిన్న ఈ రోజు నుంచి వైరల్ అవుతుంది. చెప్పండి. ఆయన అమ్మయ్య మాకు మమ్మల్ని కూడా దాంతో ఆయన శివరామప్రసాద్ గారు మాట్లాడండి శ్రీనివాస్ రెడ్డి గారు. శివరామప్రసాద్ గారు మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడొద్దు సార్, మీరు మాట్లాడొద్దు సార్. నో సార్ మ్యూట్ చేయండి సార్. చెప్పండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కోవింద్ గారిని కోవిడ్ గారని, ముర్ము గారిని ముర్రు గారని హడావుడిగా మాట్లాడి టెన్షన్ లోంచి బయట అమ్మయ్య మమ్మల్ని కూడా మాకు కూడా పిలుపు వచ్చింది, అమ్మయ్య అనేటటువంటి అది మీడియాలో స్పష్టంగా కనపడింది. మనం దాచుకోవాల్సిన పని లేదు, మీడియాలో స్పష్టంగా కనపడింది. ఇక మీరు ప్రధానంగా ఏమడిగారంటే ఇప్పుడు కండిషన్ పెట్టొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి అని. ఇది కండిషన్ పెట్టడానికి ఇది కూరగాయల బేరం కాదండి, చిల్లర వ్యాపారం అంతకన్నా కాదు. మరి ఏంటంటే అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు కూరగాయల బేరము చిల్లర వ్యాపారంలో కనిపిస్తుందా సార్? సార్ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, విభజన హామీల అమలు మీకు చిల్లర రాజకీయం, కూరగాయల వ్యాపారంలో కనిపిస్తుందా సార్? మీకు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? రాష్ట్ర ప్రయోజనాలు మరి ఎప్పుడు అడుగుతారు సార్ మీరు? ఎప్పుడు అడుగుతారు చెప్పండి మీరు? ఇంకెప్పుడు అడుగుతారు? ఎప్పుడు వస్తుంది ఈ అవకాశం మీకు? రాష్ట్రపతి ఎంపికని చిల్లరగా ఈ అంశంలో కావాలని అడగటం కాదు, ఎప్పుడు నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటది. ఏంటి సార్ పోరాటం? ఏం పోరాటం జరిగింది? ఏం వచ్చింది మన కేంద్రం నుంచి? అప్పులు తెచ్చుకోవడం తప్ప ఇంకేం సాధించగలిగాం సార్ మనం ఈ 3 ఏళ్లలో? చేయబట్టి ఆర్థికంగా కుదేలైనటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టామో మీకు తెలుసు సార్. ఎంత పోరాటం చేయబట్టి కేంద్రం మీద ఎంత పోరాటం చేయబట్టి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనకి టైం లేదు, చేయాల్సినవి చాలా ఉన్నాయి. టైం లేదు సార్, టైం లేదండి. చాలా ఉన్నాయి. 1 ఇయరే ఉంది, ఇంకా 1 ఇయరే ఉంది. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు మీకు. ఆ అవకాశాన్ని వదిలేసుకున్నారు మీరు. చేసేటటువంటి సమయం కాదు ఇది. అప్లికేట్ దాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యలేదనేది ఒక చచ్చు రాజకీయం అంటారు నేను. అది కరెక్ట్ రాజకీయం కాదు. అది కరెక్ట్ రాజకీయం. ప్రజలను కూడా ఇన్సల్ట్ చేయటం అది. రైట్. ఏదో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మన అవసరాన్ని బయట పెడతామనేది ప్రజల యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేయటం. అది లేదు సార్, మీ వాదనతో ఏకీభవించలేము, మీ వాదనతో అస్సలు ఏకీభవించలేము సార్. భారతీయ జనతా పార్టీ దెబ్బతీసిందో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా చేశారు. భారతీయ జనతా పార్టీ దేశంలోనే డిమాండ్ దానికి ఈ యొక్క అడగలేదు అనేటటువంటి అంశానికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. అది ఉన్నతమైనటువంటి ప్రథమ పౌరుని ఎన్నిక. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. బాగా సమర్థించుకున్నారు. రైట్. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి సార్. బాగా సమర్థించుకున్నా అనుకుంటున్నారు కానీ అదే సార్. ఓకే, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు సార్, టీడీపీ అండ్ వైసీపీ. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు. ప్రాతినిధ్యం లేని జనసేన పార్టీ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతున్నాం గర్వంగా చెప్పుకుంటున్నాం.
సిగ్గుపడకుండా సిగ్గు లేకుండా ఇవాళ మాట్లాడే వెర్షన్ ఏంటంటే కూరగాయల రాష్ట్ర ప్రయోజనం కూరగాయల చిల్లర రాజకీయమా? సరే మీరు ఎవరినైనా చేయండి, రాష్ట్రపతి అభ్యర్థులు మీరు చెప్పినట్టు వింటారా? ఈ రాష్ట్రానికి ఏమైనా విషయంగా చేయగలరా? ఇది అంటే రాజకీయం చేస్తా రాజకీయం కాదంటారు ఏంటండి? రాజకీయంలో నుంచే ముర్ము గారు ఆవిడ బయటకు వచ్చారు. ఒక రాజకీయ పార్టీ ప్రపోజ్ చేస్తేనే వచ్చారు, ఇంకో రాజకీయ పార్టీ మద్దతు ఇస్తేనే రాష్ట్రపతి అవుతారు. రాజకీయం కాదంటారండి ఇది. రాజకీయాల్లో చాలా అంశాలు ఉంటాయి. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? మీరు అన్న ముర్ము గారిని మేము వ్యతిరేకం కాదు, మేము అందరం కలిసి అన్ని పక్షాలు కలిసి మా రాష్ట్రం యొక్క సున్నితమైన సమస్య మాకు ప్రత్యేక హోదా కావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని అడుగుతా కూడా మనకి గట్స్ లేకుండా మీరు జనసేన పార్టీ ప్రాతినిధ్యం లేదంటారండి. మీకు ప్రాతినిధ్యం ఉండి ఈ రాష్ట్రాన్ని మీరు పీకిందండి చెప్పండి ఒకసారి. ఏ గడిచిన ఈ 3 సంవత్సరాల్లో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ లేదా డైరెక్ట్ గా కానీ ఎప్పుడైనా మీరు స్టేట్మెంట్ ఇచ్చారా? మాకు పోలవరం ఇవ్వకపోతే కుదరదు, మేము మీకు వ్యతిరేకంగా తీర్మానం చేయవలసి వస్తుందని చెప్పారా? లేదు. లేదా ప్రత్యేక ఇవ్వకపోతే రైట్ సార్, ఉండండి సార్ ఒకసారి. శ్రీనివాస్ గారు తక్కువగా మాట్లాడారు, ఆయనకి అవకాశం ఇద్దాం. రైట్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు వెయిట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. మా పార్టీ స్టాండింగ్ మీద తెలియజేస్తాం, మా పార్టీ స్టాండింగ్ మీద తెలియజేస్తాం. ప్రాతినిధ్యం ఉందా లేదనేది ఇక్కడ డబల్ టీవీ కేకలేదు, జనసేన పార్టీ రిప్రజెంటేషన్ కేకలేదు. మీరు అవమానంగా మాట్లాడద్దు. ప్రాతినిధ్యం లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రులు అయ్యారు, జైలుకి వెళ్ళి జైల్లో ఉన్న కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, రిక్షా కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే టీ అమ్ముకుంటే ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదో ఉంటారో లేదు. ఇది ఒక రాజకీయ పార్టీ. మమ్మల్ని గౌరవించలేకపోతే వాళ్ళ కర్మ, మేమే అడుగుతాం. మీరు చూడండి, వాళ్ళు ఎవరు అడగకుండా మేమంతా వెళ్ళి ఒక గిరిజన మహిళకి ఇచ్చారంట. ఏంటంటే మీరు ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రం చెందిన ఆవిడ నవీన్ పట్నాయక్ గారు ఇచ్చారంటే అర్థం ఉంది, వాళ్ళ స్టేట్ సంబంధించిన ముర్ము గారికి ఇచ్చారంటే అర్థం ఉంది. మీరు ఈ రాష్ట్రాలకు సంబంధించి దేనికి మీరు ఇచ్చారు? గిరిజనులు ఏం చేస్తారు? మీరు ఒక కులానికి ఇచ్చినంత మాత్రాన ఆ కులానికి న్యాయం జరగదని గోవింద్ గారి విషయంలో కానీ ఇంకొకరు కానీ ఎవరన్నా. ఇది ఒక రాజకీయ పార్టీ అనే డ్రామా. ఈ పార్టీలో ఏంటంటే మేము 14 తీసుకుని చెప్పుకుని ఓట్ల కోసం తప్ప ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒరిగింది ఏమీ లేదు. అది కూడా తెలియకుండా ఇక్కడ మీరు 6 రోజులు తెలుగుదేశం ఉన్నప్పుడు మీ ఎంపీతో మీరు ఎంత రిజైన్ చేయించారు? మీరు ఇవాళ 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు 6 మంది రాజ్యసభలో ఉన్నప్పుడు మీరు ఎందుకు దాని గురించి మాట్లాడలేదంటే మీ దగ్గర ఆన్సర్ లేదు. ఏమనంటే జనసేన పార్టీకి ఇక ఎక్కడ స్థానం లేదు, వాళ్ళు కూడా మాట్లాడతారు. స్థానం ఉందో లేదో, మీరు ఎందుకు జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారు? డిబేట్ కేకేశారు, జనసేన పార్టీ తరఫున నేను వచ్చాను, మీకేం సంబంధం? మేము చెప్పేదండి ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యంగా పోరాడతాం. మాకు అధికారం లేకపోవచ్చు, ఒకరు కూడా నెగ్గకపోవచ్చు, మా వాయిస్ ఇదే ఉంటది. అందుకని మీరు సిపిఐ పార్టీ రూల్ లేదని మీరు ఆ పార్టీకి వచ్చేస్తారండి, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా లేకపోతే అడిగోడు ఉంటారు. మీరు అడగరా? మమ్మల్ని అడిగితే మమ్మల్ని విమర్శించారు ఏంటంటే రాష్ట్రాలు ఒరిగింది ఏంటి చెప్పండి. మీరు ఏమైనా చేయించగలరా? మీరు 2 పార్టీలు వెళ్ళి పోటీ పడి వేయించిన అవసరం ఏంటని డైరెక్ట్ గా అడుగుతున్నాను నేను. మీరు రాష్ట్రానికి వచ్చే వస్తారా? కొంత తర్వాత ఆమె రిప్రజెంట్ చేయగలరా? మీకు అపాయింట్మెంట్ ఉంటుందా? మళ్ళీ అది కూడా మోడీ గారిని అడగాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? టోటల్ గా బీజేపీ వాళ్ళు చెప్పిన వ్యక్తిగా అక్కడ రాష్ట్రపతి అవుతారని అందరికీ తెలుసు. ఇవాళ రాజకీయం కాదంటారండి. రాజకీయం కాకుండా ముర్ము గారు ఎవరంటే? ముర్ము గారు ఎలా వచ్చారు చెప్పండి? రాజకీయం కాదంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చిల్లర రాజకీయాలు, కూరగాయల రాజకీయాలు. ఆ కూరగాయలు కొనుక్కుంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులు ఎవరు తెలుసుకోండి. ఇవాళ మీకు డబ్బులు ఉండొచ్చు, మీ పార్టీ నేతలు డబ్బులు ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దాని గురించి మాట్లాడండి. ఇవాళ డిబేట్ లో ఉంటాం, పార్టీలో ఉంటాం, ఎంతకాలంలో తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనం అనేది ముఖ్యమని దాన్ని దృష్టిలో పెట్టుకుని కలుపుకొని వెళ్ళాలన్నారు. అది మానేసి మీరు అసలు ప్రాతినిధ్యం లేదు, మీరెవరు చెప్పడానికి ప్రాతినిధ్యం లేదని, ప్రజల్లో మాకు స్థానం ఉంది, మేము ఎక్కకపోవచ్చు, ప్రాతినిధ్యం లేదని మీరెవరు? మీరు డిసైడ్ చేస్తారా? మీరు పదవులో ఉండండి, అనుభవించండి, ప్రజలు న్యాయం చేయండి, అంతవరకే. ఇతర పార్టీలు ఎదురు మనుషుల్ని పురుగుల్లో చూడొద్దు. ఇక డిబేట్ లో కూర్చొని అన్ని పార్టీలు మా వాడిని మీరు మాట్లాడద్దు. మీరు చేసిన పొరపాటు అని ఖచ్చితంగా ప్రజలు చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వరం, దాని ద్వారా సాధించుకోమని చాలా మంది మేధావులు చెప్పారు. మీరెందుకు మాట్లాడలేదు? తప్పు మీరు చేసి ఎదురు ప్రాతినిధ్యం లేదు, చేతనోళ్ళు. సరే మీ చేతన వాళ్ళే పోలవరం ప్రాజెక్ట్ కట్టి చూపించండి. మీ టైం అయింది
2018 డిసెంబర్కి టైం ఇచ్చారు, 2019 డిసెంబర్ వస్తా ఉంది, దిక్కు 2022 డిసెంబర్ వస్తా ఉంది, దిక్కు లేదు. ప్రత్యేక వాళ్ళ గురించి అడగట్లేదు. ఉమ్మడి ఆస్తులని హైదరాబాద్ వదిలేశారు, అడిగి దమ్ము లేదు. ఏంటంటే ఇంకా ఈ రాష్ట్రం ఒరిగిందంటే మీరేదో పేద ప్రజలకు మీరు మళ్ళీ నిలబడితే మీకు ఓట్లు వేయడం కోసం ఈ రాష్ట్ర పన్ను డబ్బులన్నీ పట్టుకెళ్ళి ప్రజలు లంచాలతో ఇచ్చిన పరిస్థితి. మీ దగ్గర ఉన్న మీ సామాజిక వర్గం మీ మనుషులతో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు 3 లక్షలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దోస్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే మీ యొక్క వీళ్ళందరూ ఏం చేస్తారు, మీ సలహాదారులు అందరూ ఏం చేస్తున్నారు? ఈ మాత్రం సింపుల్ లాజిక్ కూడా చెప్పలేరా? మురుగు గారు కాబట్టి శ్రీనివాస రెడ్డి గారు రాష్ట్రపతి అవ్వచ్చు, అవ్వకూడదని ఏమన్నా ఉందా రాజ్యాంగంలో? పలానా మురుగు గారు ఎవరైనా ఉందా, కోవిడ్ గారు ఎవరైనా ఉందా? కేవలం ఓట్లు మొత్తం మనం ఎస్సీ కులాలు వాడుకుంటున్నాం, కానీ వాళ్ళు జరిగింది ఏం లేదని ఈ రాష్ట్రంలో ఎస్సీ కులాలు కూడా ఏమైనా బాగుపడి ఇవాళ ఎలా ఉన్నాయి? ఇంకా కరెంట్ లేని ఈ దేశంలో కరెంట్ లేని పల్లెలు ఉన్నాయి, చదువు లేని పాఠశాలలు లేని బడులు ఉన్నాయి. రైట్ సార్, అదే సార్, రాష్ట్రపతి ఎన్నికను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటే బాగుండేది, కానీ ఈ ఎన్నికను వైసీపీ టీడీపీలు బీజేపీకి దగ్గర అవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాయనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బొలిశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, లింగంనేని శివరాం ప్రసాద్ గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.